గురుగారు, దీపం ద్వారా అన్నిటినీ పొందవచ్చని పెద్దలు చెప్తారు. దైవం కన్నా దీపశక్తి ఘనమైనదా? అంటే దీపం వేరు, దైవం వేరు అనే భావం మనకు ఉండకూడదండి. ఎందుకంటే దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీప నమోస్తుతే అని దీప ప్రజ్వలనం చేసే మనం పూజాధికాలన్నీ చేస్తున్నాం. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం జ్యోతి సనాతన, దీపేన సాధ్యతే సర్వం అని చెప్పి చెప్తున్నాం. దీపం వల్ల అన్నీ పొందవచ్చని. ఈ దీపం ఎవరు? పరమాత్మస్వరూపం. పైగా ఈ అగ్ని సాక్షిగానే మనం సమస్త దేవతల్ని ఆరాధించడం అనేటువంటిది ఉంది. అగ్నిర్దేవానాం అవమహ విష్ణు పరమహ అని చెప్పి వేదం చెప్తోంది. దేవతలందరిలోకి చిన్నవాడు. అందుకే అగ్ని ముఖావై దేవాహ అంటారు. అగ్ని ద్వారానే అన్నీ మనం ఇస్తూ ఉన్నాం. మామూలుగా ఇప్పుడు హవ్యాలు వేస్తారు ఉత్తమ దేవతలకి, కవ్యాలు వేస్తారు పితృదేవతలకి, అన్నీ అగ్ని ద్వారా సమర్పిస్తారు. అందుకే మీకు శ్రీ సూక్తాదుల్లో జాతవేద మమావహ ఇలాంటి వాక్యాలు ఉన్నాయి కదా. అలాగే దుర్గా సూక్తంలో అగ్నిస్మరణ ఉంది కదా. కాబట్టి ఇవన్నీ ఏంటంటే అగ్ని ద్వారా పొందాలి. మనం పూజ మొదలు పెట్టాలంటే కూడా దీపాన్ని మొదలు పెడుతుంది. అంటే ఏంటి? భగవంతుని యొక్క శక్తి ఆవు నేతితో వెలిగించడం అనేటువంటిది సంప్రదాయం. లేదు ఇంకా కూడా ఇప్పుడు కాళికాదేవికి ఏదో కాస్త వేప నూనె వేయటం అనేటువంటిది ఉంది. ఇలాగా కొన్ని కొన్ని పూజలకని చెప్పి కొన్ని విలక్షణమైనటువంటి నువ్వుల నూనె ఇవి వాడటం ఇలాంటివి ఉన్నాయి. కానీ ఈ దీపం అనేటువంటిది మాత్రం వెలిగించడం అనేటువంటిది పూజా విధిలో ప్రధానమైనటువంటి అంశం. దీపాన్నే పరమాత్మగా భావించి చేస్తారు కదా. ఇప్పుడు లక్షవర్తుల నోము అని చెప్పి చేస్తారు. దాంట్లో ప్రధానం దీపమే కదా. పూజ ఉంటుంది, అది ఉపాంగం, కానీ ప్రధానం దీప పూజ. కాబట్టి దీపము చాలా పవిత్రమైనది. భగవంతుని స్వరూపంగా దాన్ని భావించినప్పుడు దీపము ద్వారా అన్నీ పొందవచ్చు. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారి దీపము అని చెప్పి చేస్తూ ఉంటారు కదా. కాబట్టి ఆ దీపము యొక్క మహిమ భగవంతుని యొక్క మహిమతో తుల్యమైనటువంటిది అనేటువంటి భావన అది వైదికమైంది. అసలు వేదము విభజన చేసినప్పుడు వేదవ్యాసుల వారు ముందు ఋగ్వేదమే పెట్టారు. ఋగ్వేదంలో మొదట ఏమిటి ప్రారంభమైంది? అగ్నిమీలే పురోహితం అని చెప్పి అగ్నే ప్రథమ దైవంగా ఆదిదైవంగా ఆరాధించడం అనేటువంటిది జరిగింది. కనుక అగ్ని ప్రాధాన్యాన్ని తెలియజేసేటువంటిది దీపం. ఆ దీపం యొక్క మహిమ అద్వితీయం. అది భగవంతుని యొక్క దివ్య స్వరూపానికి ప్రతిబింబంగా భావించవచ్చు. కొంతమంది దీపమే ప్రధాన దైవంగా భావించేటువంటి సంస్కారాన్ని కూడా కలిగి ఉంటారు. అందుకే యజ్ఞ విధిని ఆచరిస్తూ ఉంటారు. అగ్ని లేనటువంటిది విశ్వంలో ఏమీ లేదండి. అగ్ని ఆరాధన చేసేటువంటి వాళ్ళని ఆహితాగ్నులు అంటారు. సోమపంచకం చేసి ఆహితాగ్నులు ఉంటారు. ఈ ఆహితాగ్నులను పెట్టుకుని చేస్తే ఉపనయనం, పెళ్ళి ఇవన్నీ కూడా ఏమన్నా దోషాలు జరిగినా కూడా ఈ ఆహితాగ్నులు తొలగిస్తారు. కర్మజ్యేష్ఠులు అని అంటారు వాళ్ళు. కనుక అగ్ని ఆరాధన చాలా గొప్పది, దీపారాధన చాలా గొప్పది. కాబట్టి ఆ దీపారాధన భగవత్ తుల్యమైనటువంటిదే, భగవద్ ఆరాధన తుల్యమైనటువంటిదే అని చెప్పి భావించేయటం సంప్రదాయం.